నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్లోని గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ యూనియన్ ఆఫీసులోని సమావేశం ఏర్పాటు చేశారు. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ కమిటీ అధ్యక్షుడు గుంజా శ్రీనివాస్ తెలంగాణ స్టేట్ చేతుల మీదుగా మొహమ్మద్ అహ్మద్ను ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ నుంచి జనరల్ సెక్రటరీగా నామపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ అధ్యక్షుడు చాంద్ పాషా, ఫారూక్, ముజీబ్, యాదగిరి, శివాజీ, సంగమేష్, బంగారి, రామారావు ఇతరులు పాల్గొన్నారు. నా ప్రియమిత్రులైనటువంటి అహ్మద్ భాయ్ గారికి ఈ ఏరు నుంచి ఎన్నుకోవడం జరిగింది. కాకపోతే మన సెంట్రింగ్ అసోసియేషన్లో బాగా పనిచేస్తారు. మరి అదేవిధంగా ఐఐటి యువతలు కూడా అదేవిధంగా పనిచేస్తారనే నమ్మకంతో వారికి ఇవాళ నియామక పత్రం ఇస్తారు. మా ఐఐటి అధ్యక్షులు అయినటువంటి శ్రీనివాస్ గారు దయచేసి అందరూ సత్వరంతో సన్మానించారు. గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీగా ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. మాకు గుర్తించి మళ్ళీ యూనియన్లో ఇచ్చిరంటే చాలా గ్రేటు. యూనియన్ అంటే ఒక సంస్థ, ఒక యూనిటీ నడిపించాలంటే చాలా రిస్క్ పని. గుర్తించి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మేము ఏదున్నా మేము యూనియన్కే సపోర్ట్ చేస్తాము. మీరు కూడా మాకు ఏదైనా ఆపద వచ్చినా, ఏదైనా ఇట్లాంటి ఇష్యూస్ వస్తే మాకు కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని కోరుతున్నాం. అందరూ ఇంకా చాలామంది మా వాళ్ళకు కూడా పోస్టులు ఇచ్చేది ఉంది. వాళ్ళకు కూడా పోస్టులు ఇస్తే వాళ్ళు కూడా పనిచేస్తారు. అందరూ కలిసిమెలిసి పనిచేద్దాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన అహ్మద్ భాయ్కి గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ ఇవ్వడం జరిగింది. మన అధ్యక్షులు ఎండి చాంద్ పాషా గారి సమక్షంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. నేను ఒకటే, ట్రేడ్ యూనియన్లో ఉన్నటువంటి మనమందరం కూడా ఒక కట్టుగా వచ్చి మోదీ చేస్తున్న నల్ల చట్టాలపైన పోరాటం చేయడానికి మనందరం ముందుండాలని చెప్పేసి తెలియజేస్తున్నా. కార్మికులకి ఎటువంటి అండ కావాలన్నా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నాకు తెలిసి చాంద్ పాషా ఉన్నంతసేపు మా దగ్గర రాదు. చాంద్ పాషా అన్ని చూసుకోగలుగుతాడు. అహ్మద్ భాయ్ చాంద్ పాషా అవసరం వస్తే అన్ని విధాలుగా మీకు సపోర్ట్ ఉండి ఏ విషయంలోనైనా సరే మేము మీకు తోడుగా ఉంటాం. ఈ ట్రేడ్ యూనియన్ అనేది, ఈ మీ ఐఎన్టీసీ అనేది అన్ని విధాలుగా మీకు ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈ ట్రేడ్ యూనియన్ స్థాపించిన నాటి నుండి చెప్తున్నాం, ఈ రోజు వరకు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న పథకాలన్నింటిలో కూడా మీ అందరికీ ఫలాలు అందాలని చెప్పేసి ముందుకు తీసుకుపోవడానికి మేము ముందున్నాం. ఇది రేవంత్ రెడ్డి సైన్యం. ఈ రేవంత్ రెడ్డి సైన్యం అనేది అందరి కోసం, ప్రతి కార్మికునికి అండగా నిలబడాలని చెప్పి ఆనాడు ఆయన సూచించాడు. అదే విధంగా మన సీఎం గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి కార్మికునికి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా మేమంతా సైన్యంలాగా వచ్చి వాలి దాన్ని సాల్యూట్ చేయడానికి మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, నాకేమాత్రం డౌట్ లేదు, ఈ ప్రాంతం నుంచి అహ్మద్ భాయ్ ఉన్నాడు. ఇది అన్ని విధాలుగా మీకు సపోర్ట్ గా ఉంటాడు. ఇంకా చాలా మందిని చేర్చాలి. మన తెలంగాణలో మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, 10 లక్షల సభ్యత్వాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐఎన్టీసీలో చేసి ముఖ్యమంత్రి గారిని పిలిచి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఐఎన్టీసీ అంటే ఏంది, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కష్టపడే వాళ్ళకి ఏం చేస్తున్నాం అనేది చేస్తూ, స్పెషల్ గా మోదీ చేస్తున్న నల్ల చట్టాలపైన పోరాటం చేసి మనం మన హక్కులను సాధించుకునే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి మోదీ గారు చేసినటువంటి నల్ల చట్టాలని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మీ అందరి తరఫున ప్రత్యేక పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా మనోళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాం. ఒక 10 లక్షల మందితోని ఐఎన్టీసీ మహాసభ జరపాలి. దాని ముఖ్యమంత్రి గారిని చీఫ్ గెస్ట్ గా పిలిచి మనకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి ముందుకు పోవాలి. 1 ఇయర్ లోపు ఈ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలను ఒకటి చేసి మనం అనుకున్న దిశగా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరినీ మిమ్మల్ని కలుసుకోవడం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.